పదవులు అమ్ముకుంటున్నారు, సహజ వనరుల్ని దోచేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఆధారాలు చూపారు. అయినా కనీస చర్యలు లేవు. క్రమశిక్షణ కమిటీ పేరుతో తూతు మంత్రంగా విచారణలు జరిపించి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఓ సీనియర్ నేత మరణానికి ఎమ్మెల్యేనే కారణమని దివంగత సీనియర్ నేత అనుచరులు ఆరోపిస్తున్నా దానిపైన కూడా పెద్దగా చర్యలు లేవు. నిత్యం అధికార టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలతో రోడ్డెక్కుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెడుతూ పైశాచికానందం పొందడం విమర్శల పాలవుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఎక్కువైపోయిందని భరించలేకపోతున్నామంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎంపీ చిన్నితో పాటు ఆయన మనుషులను కొలికపూడి టార్గెట్ చేస్తూ రావడంతో వారి మధ్య వివాదం చిలికి గాలివానలా మారింది. ఎంపీ చిన్ని కృష్ణానది నుంచి తిరువూరు మీదుగా తెలంగాణకు ఇసుకను తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఇసుకతో పాటు మట్టి, మద్యం, రేషన్ మాఫియా దందాలన్నీ ఎంపీ కేశినేని చిన్ని మనుషుల కనుసన్నలోనే జరుగుతున్నాయని కొలికపూడి విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఎంపీ చిన్ని సైతం కొలికపూడికి కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ రోడ్డెక్కడంతో ఈ పంచాయతీని క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని. కమిటీ విచారణలో ఎంపీ అక్రమాల చిట్టా అంతా వివరించాడట ఎమ్మెల్యే కొలికపూడి. 3 పెన్ డ్రైవ్లు, ఓ హార్డ్ డిస్క్, ఓ 200 పేజీల నివేదికను అందజేశారని సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వల్ల పార్టీ పూర్తిగా దెబ్బతిందని, ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటారని ఎంపీ కేశినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పి వచ్చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు వస్తే ఇక్కడ టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు ఈ మధ్యనే మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అంటూ మాలేపాటి సుబ్బానాయుడు వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చంద్రబాబు చెప్పడంతో కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం మాలేపాటి కృషి చేశారని, అయితే గెలిచిన తర్వాత మాలేపాటి వర్గాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దూరం పెట్టి వేధించారనేది గత కొంతకాలంగా జిల్లాలో వినిపిస్తున్న ఆరోపణలు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవమానించారని, ఆయన వల్లనే సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మానసికంగా కుంగిపోయాడని, ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ కి గురై కోలుకోలేక మరణించారంటూ మాలేపాటి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అక్రమాలకు సంబంధించి సొంత పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి పక్కా ఆధారాలతో సహా బహిరంగంగా మాట్లాడినా కనీసం ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించి చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కారణంగానే టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు అనారోగ్యం పాలై మరణించాడని మరోపక్క ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. అధికార టీడీపీలో కీలక నేతలే ఒకరిపై మరొకరు సీరియస్ వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్న సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసులు పెట్టించి జైలుకు పంపడం అత్యంత జుగుప్సాకరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితులంతా టీడీపీ నేతలు. మరోపక్క పలు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. వాటి గురించి పట్టించుకోకుండా, చర్యలు తీసుకోకుండా నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.